హలో గైస్, గురువు పట్ల ఎనలేని భక్తి గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక తన కుడి చేతి బొటనవేలును కోసి గురుదక్షిణగా సమర్పించి చరిత్రలో నిలిచాడు. ఒకవేళ ద్రోణాచార్యుడు ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించి ఉంటే ఏం జరిగి ఉండేది? ఏకలవ్యుడు చేసిన తప్పేంటి? ద్రోణాచార్యుడు గురుదక్షిణగా బొటనవేలుని ఎందుకు అడిగాడు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మహాభారతంలో గొప్ప గురుభక్తిని చాటే ఔన్నత్యం ఉన్న పాత్ర ఏకలవ్యుడిది. ఇతను నిషాద అంటే బోయ వంశానికి చెందినవాడు. విలువిద్యలో గొప్ప నైపుణ్యం కలిగినవాడు. ఇతని తండ్రి నిషాదరాజైన హిరణ్య ధనస్సు. అతను ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికం చేయాలని కోరుకున్నాడు. కానీ ద్రోణుడు కురు యువరాజులకు మాత్రమే విద్యను అభ్యసించడానికి అంగీకరించాడు. దీంతో ఏకలవ్యుడు అడవిలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానినే గురువుగా భావించి ఏకాగ్రతతో విలువిద్యలో శిక్షణ పొందాడు. కానీ కొన్నిసార్లు ప్రపంచంలో మనం చూస్తే ద్రోణుడి గురించి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ద్రోణుడి యొక్క హృదయం ఉదాత హృదయం కాదని, చాలా సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాడని చెప్తారు. ఎందుకంటే 1 కర్ణుడికి విద్యను నేర్పించలేదు, 2 ఏకలవ్యునికి కూడా నేర్పించలేదు. అయితే ఒకసారి పరిశీలన చేద్దాం. ద్రోణుడి యొక్క హృదయం ఎలాంటిదో అంతకన్నా ముందు ద్రోణుడి గురించి తెలుసుకుందాం. ద్రోణాచార్యుల నాన్నగారు భరద్వాజ మహర్షి. ఆయన ఒకనాడు గంగా నది తీరంలో నడుస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అద్భుతమైన అందమైన అప్సరస కనిపిస్తుంది. ఆమె పేరు బృహత్తాచి. అయితే ఆ అప్సరసను చూసి మోహిస్తాడు. తపశ్శక్తి సంపన్నుడైన భరద్వాజ మహర్షి యొక్క వీర్యం స్ఖలనమైపోయి ఒక డొప్ప అంటే ఆకులతో చేసిన ఒక పాత్ర, దానినే ద్రోణమని అంటారు. ఆ ద్రోణంలో ఆయన వీర్యాన్ని కాపాడి ప్రక్కన పెడతాడు. ఆ ద్రోణం లోపల నుంచి వచ్చాడు కాబట్టి ఈయన పేరు ద్రోణ అని పేరు పెట్టారు. తర్వాత ఆయన పాండవులకి కౌరవులకి ఆచార్యులయ్యారు కాబట్టి ద్రోణాచార్యులని పేరైంది. అయితే ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచే తన తండ్రి దగ్గరనే పెరిగాడు. కానీ తన తండ్రి స్వయంగా గురువుగా పెంచలేదు. తన తండ్రి గారి యొక్క శిష్యుడైన అగ్నివేశ అనే మహర్షి చూసుకున్నాడు. ఆయన అన్ని సకల శాస్త్రములను సకల యుద్ధ విద్యలను నేర్పించాడు. ఈయన బ్రహ్మర్షి భరద్వాజ కుమారుడైన చాలా క్షత్రియ భావంతో పెరిగాడు. యుద్ధ విద్యను మొత్తం సంపాదించాడు. అదే ఆశ్రమంలో ఈయనతో ఇంకో స్నేహితుడు చదువుకున్నాడు. ఆయనే ద్రుపదుడు. అయితే ద్రుపదుడు చిన్నప్పుడే ద్రోణుడికి ఒక మాట ఇచ్చాడు. నాకు ఏవైతే ఉన్నాయో అందులో సగం నీది. నీకెప్పుడు ఏం కావాలన్నా నీ యొక్క అన్ని అవసరాలను నేను చూసుకుంటా అని, నువ్వు నా నిజమైన ప్రాణ స్నేహితుడు అని అన్నాడు. విద్యాభ్యాసం అయిపోయింది. ద్రుపద ద్రోణ వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత ద్రోణుడికి కృపాచార్యుడి యొక్క సోదరి కృపతో వివాహం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరికి కలిగిన సంతానమే అశ్వత్థామ. అయితే ద్రోణుడి కుటుంబం చాలా పేదరికంతో బాధపడుతుంది. అప్పుడు ద్రోణుడి యొక్క భార్య కృపి చెప్తుంది, ద్రుపదుడి దగ్గరికి వెళ్ళు, నీ స్నేహితుడే కదా, ఆయన పాంచాల రాజ్యానికి రాజు, ఆయన నీకు ఏదో విధంగా సహాయం చేస్తాడని నమ్మకం కలిగించి పంపిస్తుంది. అప్పుడు ద్రోణుడు పాంచాల రాజ్యానికి వెళ్ళి నిండు సభలో ద్రుపదుడిని కలిసి తన స్నేహాన్ని గుర్తు చేసి సహాయాన్ని అర్థిస్తాడు. అప్పుడు ద్రుపదుడు ద్రోణుడిని ఘోరంగా అవమానిస్తాడు. నీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటా అని ద్రోణుడు ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ద్రోణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు కౌరవులు పాండవులు బంతాటాడుతూ బంతి బావిలో పడుతుంది. అయితే బావిలోంచి బంతిని ఎలా తీయాలని అందరూ ఆలోచిస్తున్నారు. అంత లోపల అక్కడకు ద్రోణుడు వచ్చి అక్కడ పిల్లల అవస్థను చూసి వెంటనే తన యొక్క తపశ్శక్తితో అక్కడుండే గడ్డి పోచను తీసుకొని ఒక్కొక్కటిగా బావిలోకి వేయడం మొదలు పెడతాడు. అది ఒక దారంగా వెళ్ళిపోయి ఆ బంతిని చుట్టి బయటకు తీసివేస్తాడు. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయిన కౌరవ పాండవులు వెళ్ళి భీష్మ పితామహుడికి చెప్తారు. భీష్ముడు ఎప్పటి నుంచో ఒక గురువుని వెతుకుతున్నాడు. అప్పుడే ద్రోణుడు తనంతట తాను వచ్చి ఒక విషయం అడుగుతాడు. నాకు నా కుటుంబానికి మంచి వ్యవస్థను ఏర్పాటు చేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు దీనికి అంగీకరించాడు. తర్వాత కౌరవ పాండవులను శిష్యులుగా స్వీకరించి చక్కటి విద్యను నేర్పిస్తున్నాడు. ఒకనాడు ద్రోణుడు ఇంకా అర్జునుడు వీళ్ళిద్దరూ కలిసి అరణ్యంలో నడుస్తూ వెళ్తున్నారు. ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు. ఒక కుక్క నోటికి మొత్తం బాణాలతో కుట్టివేసి ఉంది. ఎవరు చేసి ఉంటారని ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆశ్చర్యం. అలా వెతుకుతూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఏకలవ్యుడు కనిపిస్తాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుడి దగ్గరకు వెళ్ళి, ఎవరు నీ యొక్క గురువు అని అడిగితే, నా యొక్క గురువు మీరే అని ఆయన యొక్క విగ్రహాన్ని చూపిస్తాడు. సరే, నన్ను గురువు అంటున్నావు కదా, నాకు గురుదక్షిణగా ఒకటి కావాలి అని అడిగాడు. ఏంటి ఆ గురుదక్షిణ గురుదేవా అని ఏకలవ్యుడు అడిగాడు. నీ యొక్క చేతి బొటన వేలును ఇవ్వు అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన వేలును తెంచేసి ద్రోణాచార్యుడికి ఇచ్చేశాడు. ద్రోణాచార్యుడు ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ఏకలవ్యుడు నిషాఢ జాతికి చెందినవాడు. ఆయన యొక్క మొత్తం శక్తి సామర్థ్యాలు అధర్మపరుడైన జరాసంధుడి వెనకాల ఉంటుందని చెప్పాడు. జరాసంధుడెవరు? యదుకులానికి శత్రువు. యదుకులానికి శత్రువు అంటే హస్తినాపురానికి కూడా శత్రువే. ఎందుకంటే యదువులు కురువులు బంధుమిత్రులు కాబట్టి ఒక శత్రువుల పిల్లవాడికి నేర్పించకూడదని, అలాగే ఒక కుక్క తనను చూసి అరిచిందనే చిన్న కారణానికే దాని నోట్లోకి 7 బాణాలు కొట్టి
పుట్టాడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ధర్మం అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గు చూపే ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని. అలాగే ఏకలవ్యుడు చేసిన తప్పేంటంటే ద్రోణుడు నేను విద్యను నేర్పించను అని అన్నప్పుడు గురువు ఆదేశాలను పాలన చేయడం కూడా గురుభక్తే. కానీ అది వినకుండా ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి గురువు ఆజ్ఞ లేకుండా విలువిద్యను చాటుగా నేర్చుకున్నాడు. కావున రాబోయే ప్రమాదాలను ముందే నివారించుటకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలు కాకుండా అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోక రక్షణకు కృషి చేశాడు. కాబట్టి ద్రోణుడు చేసింది నిజంగా ఏకలవ్యుడి మంచి కోసమే. ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.